యాంకర్ రష్మి పోస్టుల మీద పోస్టులు పెట్టింది ఈరోజు. దానికి సంబంధించి క్రాస్ చెక్ చేసి వీడేద్దాం అనుకున్న మూమెంట్లో అది జస్ట్ కొసరు, అసలు వేరే ఉందిరా బాబు అన్నట్టుగా మన ఇండియాలో జరుగుతున్న ఒక పక్క, ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి సపోర్ట్గా యూరోప్ల దేశాలు ఒక పక్క. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇరాన్కి రష్యా అండ్ చైనా వాడు జాన్ జిగిరీలు వాళ్ళు ఏం చేస్తున్నారన్నప్పుడు వారు బయట కనపడకుండా ఊహించిన సపోర్ట్ ఇచ్చారు ఇరాన్కి, అదొక పక్క. ఈ మూమెంట్లో నార్త్ కొరియా లడ్డుగాడు కిమ్ము వాడు సైతం ఇరాన్కి సపోర్ట్ చేశాడు. కొంపదీసి మూడో ప్రపంచ యుద్ధం ఏమన్నా వస్తుందా అన్న ఒక డౌటు. స్టాక్ మార్కెట్లు ఈరోజు బ్లడ్ బాత్ అవుతూ ఉంటే ఇంట్లో ఏదో తేడా కొడుతున్నది ఒకవైపు ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ అసలు ఈరోజు అయితే. ఈవెన్ ఇందాక మన కావ్యస్ మీడియా టీంతో డిస్కస్ అయింది అరౌండ్ 4 or 4:30 అప్పుడు. ఇట్స్ అరౌండ్ గోయింగ్ టు బి 6. ఇంతసేపు ఏంటంటే కంటిన్యూగా అప్డేట్స్ మీద అప్డేట్స్. ముందైతే రష్మికి సంబంధించింది చెప్తా. తను చాలా ప్రాక్టికల్గా మాట్లాడింది. ప్రపంచం అంతా మీరు తీసుకోండి, ఏ దేశంలో అయినా సరే ముస్లింలు సురక్షితంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఒక్క భారతదేశమే. ఈరోజు గల్ఫ్ కంట్రీస్ అంటారు, యుఏఈ, సౌదీ, ఖతారు, బహ్రెయిన్, కువైట్ ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు అన్నీ కూడా అల్లల్లాడిపోతున్నాయి. ఎక్సెప్ట్ ఒమన్ అనుకుంటా, ఇరాన్కి ఇటు సైడ్ ఉండేది కొంచెం, ఆ ఒక్క ఒమన్ తప్ప మిగతా మొత్తం అల్లల్లాడిపోతున్నాయి. ఎందుకు? వాటిల్లో ఉన్నటువంటి ఈ అమెరికా బేస్లు ఉంటాయి, ఎయిర్ బేస్ కానీ ఇతర వార్ బేస్ లైక్ ఇలా, వాటి మీద ఇరాన్ భయంకరంగా దాడి చేస్తుంది. ఏకంగా దుబాయ్ అండ్ అబుదాబి ఇట్లా తీసుకుంటా పోతా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే, అక్కడ ఎవరైతే ఉన్నారో అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోవాలి, బట్ ఫ్లైట్స్ మీద రద్దే వాళ్ళకు ఉండిపోయారు. ఆ హోటళ్లలో వాళ్ళకి రూపాయి కూడా ఛార్జ్ చేయొద్దు, ఆ డబ్బులన్నీ గవర్నమెంటే చూసిందని చెప్పేసి దుబాయ్ రాజు చెప్పేశాడు. సూపర్ అసలు. ఎందుకంటే అసలు ఎన్ని రోజులు పెట్టిందంటే తెలియటంలా. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అత్యంత ఎత్తైంది యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడున్నటువంటి ఇది ప్రకారం చూస్తే కొత్త ఏదో కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అందులో ఉన్నందరినీ ఖాళీ చేయించారు. ఎందుకు? ఇరానుడు పిచ్చి పడినట్టు వేస్తున్నాడు బాంబులు అయితే. అటువంటి ఇరాన్కు సంబంధించి ఈ ఖమైనీని చంపేస్తే అతనికి సపోర్ట్గా మన దగ్గర ఢిల్లీలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో, బెంగళూరులో, హైదరాబాద్లో, లక్నోలో ఊరిదుంపదేగ ఖమైనీకి సపోర్టుగా నిరసన మీద నిరసనలు. ఖమైనీ వచ్చేసి ఇరాన్ సుప్రీం లీడరు చనిపోయాడు. ట్విస్ట్ ఏంటంటే అతను చనిపోయిన కాసేపటికి వాళ్ళు కొడుకుంటాడు ఆయతుల్లా అలీజారా అరాఫీ అని, అతను ప్రకటించే సుప్రీం లీడర్గా. అతను ప్రకటించిన గంటల వ్యవధిలో అతను కూడా లేపేసింది ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి. ఇప్పుడు ఎవరురా కొత్తవాడంటే తెలియదు, బట్ ఈలోపు వాళ్ళు ఏం చేశారు? అసలు ఎక్కడో అమెరికా దాని మీద ఏం చేస్తారో యుద్ధం, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ముస్లిం దేశాలు అయ్యుండి వీడు అమెరికాకి సపోర్ట్ ఇస్తున్నాడు రా, వీళ్ళు వేసేద్దాం అని చెప్పేసి వీళ్ళ మీద దాడి చేస్తూ, అండ్ ఇజ్రాయెల్ కదరా మెయిన్, ముందు దాన్ని లేపేద్దామని చెప్పి దాని మీద దాడి చేస్తున్నారు. ఇంత దారుణంగా ఇరాన్ వాళ్ళు ఉంటే ఆ ఇరాన్ వాళ్ళకి మన దేశంలో వాళ్ళు ఎందుకు సపోర్ట్ అర్థం కావట్లా. మొన్నటి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చాడు ఇరాన్. అంటే భారతీయులని హిందువా ముస్లిం అని చెప్పి కింద పురుషాంగం చూసి మరీ కాల్చి చంపారే మన పెహల్గాంలో. అటువంటి టెర్రరిస్టులకి సపోర్ట్ పలికినటువంటి పాకిస్తాను, ఆ పాకిస్తాన్ పనికి మన కోపంతో బాధతో వాళ్ళ మీద దాడి చేస్తే దానికి ఆపరేషన్ సింధూర్ అని పెడితే దానికి ఇరాన్ వాళ్ళు సపోర్ట్ వచ్చారు. ఎవరికి? పాకిస్తాన్కి సపోర్ట్ వచ్చారు. మరి అటువంటి ఇరాన్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఆ ఖమైనీ వచ్చేసి అతను మాట్లాడుకుందాం, 9 సంవత్సరాలకే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు హిజాబు బొరకలు కనుక ధరించకపోతే వాళ్ళని జైల్లో వేయటాలు, అక్షరాల ఏకంగా 1,00,000 మందికి పైగా ఇరానీలు చంపాడు. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఖమైనీ ఎంత దుర్మార్గుడు అంటే మత పెద్దగా స్టార్ట్ అయ్యి ఏకంగా అందులో రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసి ఇరాన్కి సంబంధించేసి సుప్రీం లీడర్ అయిపోయాడు. ఒకప్పుడు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా బిందాస్గా చాలా బెస్ట్గా బతికే వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఈరోజు ఘోరాతి ఘోరంగా బతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు. అటువంటి ఆడవాళ్ళ బాధలు చూసి మీరు వచ్చేసి ఈరోజు ఏమని చెప్పాలి? ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆడు ఖమైనీ చనిపోయినాడు, ఇప్పుడు అంతా స్వేచ్ఛగా ఉంటారు, ఇది చెప్పాలి కదా. ఆహా, ఖమైనీని చంపేశారు, మమ్మల్ని ఇరాన్ పంపండి మేము యుద్ధం చేస్తాం, నెతన్యాహుని ట్రంప్ని చంపేస్తాను. ఇందాక ఒక వీర మహిళ మలుగుతూ ఉంది మహాతల్లి. పోనీలు అదృష్టం కొద్దీ మోదీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను ఇరాన్కి పంపండి అంది. ఇదే రష్మి కూడా చెప్పింది, అమ్మా
ఇది రాడికల్ ఇస్లామిక్ కంట్రీ కాదు, భారతదేశం సర్వమత సౌభ్రతత్వంతో సంతోషం అంతా బతికే దేశం. ఇక్కడ మీ నిరసనలు ఏంటి? అంత ప్రశాంతంగా బతుకుతున్నాం కదా, ఎందుకు దీన్ని మీరు చెడగొడతారు? ఓహో, ఇరాన్లో అక్కడ ఉన్న ప్రజలకు సపోర్టా? ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఆ ఖమేనీని చంపేశారని. మరి మీరేంటి ఖమేనీని చంపి బాధపడతారు? ఖమేనీని ఇజ్రాయెల్ అండ్ అమెరికా చంపినందుకు ఇరాన్లో ఉన్నటువంటి 90% పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు. మరి మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అర్థం కావట్లా. ఖమేనీ కట్టేసిన రాక్షస పాలన అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో. ఏడున్న వాళ్ళకి ఏంటంటే షియా ముస్లిం పెద్ద చంపేశాడు, ఎవడంటే ఆ యూదులు ఆ క్రైస్తవులు గెలిచాడు. ఏంది అసలు ఇది? వాడు మంచోడా చెడడో చూసుకోరా? వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఏ మగాడు కూడా ఈరోజు రష్మి చెప్పినట్టు చెప్పలా, సూటికి చెప్పాడేసింది. మన దేశంలో ప్రశాంతంగా బతుకుతూ ఉంటే మీరు వచ్చి నిరసనలు అసలు ఏంది? ఎందుకు ఈ నిరసనలు? ఓహో, ఖమేనీకి సపోర్ట్ ఎలా ఇరాన్ వెళ్ళిపోండి. ఇరాన్ వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేసేయండి, ఇరాన్ వెళ్ళిపోయి అక్కడ పోరాడండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేయరు. అది వీళ్ళకి అర్థం కావట్లా. వీడియో క్లోజ్ చేస్తున్నా. సూటిగా చెప్పింది నేను, స్ట్రైట్ ఫర్ ఒకటే పాయింట్. ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలలో అత్యంత సంతోషంగా స్వేచ్ఛగా బతుకుతున్న ఒక భారతీయ ముస్లింలే. అవునో కాదో క్రాస్ చెక్ చేసుకోండి. గల్ఫ్లో కుప్పల డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అయినా కానీ ఈరోజు అల్లల్లాడిపోతున్నారు, వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. కారణం ఇరాన్ లాంటి ఒక పిచ్చి కుక్క ఈరోజు ఘోరంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని, ఇందా స్టార్టింగ్ చెప్పే కదా, చైనా వాడు, రష్యా వాడు వెనకాల నుంచి ఫుల్ సపోర్ట్ ఇరాన్కి. ఎందుకు? వీళ్ళు అమెరికాకి వ్యతిరేకం. అండ్ ఈలోపు అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వీళ్ళు ముగ్గురు రంగంలోకి దిగుతున్నారు. అంటే ఇట్ సీమ్స్ టు బి గోయింగ్ టు బి వరల్డ్ వార్. మరి వస్తుందా? రాదు. ఎందుకు? రష్యా డైరెక్ట్గా దిగడు, ఇండియా డైరెక్ట్గా దిగదు, చైనా డైరెక్ట్గా దిగరు. మరి ఇరాన్కి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండి అమహాయిత నార్త్ కొరియా కిమ్ కూడా గెలుస్తాడు, ఈ చైనా రష్యాలు గెలుస్తాడు, మన ఇండియా మాత్రం కలవదు. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఘోరంగా అక్కడ ఉంటే సిచ్యువేషను, మన దగ్గర ప్రశాంతంగా ఉంటే దీనిని ఎందుకు పెంట చేస్తారు? అర్థం చేసుకోండి. మన భారతదేశంలో దారుణంగా ఉగ్రవాద కుట్రలు జరిగి బాంబు బ్లాస్టులు జరిగితే ఆ రోజు ఎంతోమంది హిందూ ముస్లింలు కూడా చనిపోతే, ముస్లిం కూడా చనిపోతే ఒక్కళ్ళు కూడా నిరసన చేసింది లేదు. ఏమంటే ముంబైలో బాంబు బ్లాస్ట్, ముంబైలో టెర్రర్ అటాక్ అండి, మన పెహల్గామ్ అండి, ఆ తర్వాత వచ్చేసి కొంచెం చోట్ల బాంబు బ్లాస్ట్లు అయినాయండి. ఇటువంటి చోట్ల హిందువులు ముస్లింలు అంతా కూడా చనిపోయారు కదండి, గాయపడ్డారు కదండి. దానికి కానీ నిరసన వ్యక్తం చేస్తూ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఎంతమంది ముస్లింలు రోడ్డు మీదకి వచ్చారు? ఒక్కరైనా సరే నిరసన తెలియజేసి ర్యాలీ చేశారా? ఒరే వాడోడో చేస్తే హిజ్బుల్లా, హమాజ్, హౌతీ భయంకరమైన టెర్రరిస్ట్ సంస్థలు అవి. వాడికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు ఇరానోడు. వాడు ఆ రకంగా సపోర్ట్ చేసి ఇజ్రాయెల్కి నిద్ర లేకుండా చేశాడు, గల్ఫ్ కంట్రీస్ నిద్ర లేకుండా చేశాడు, అండ్ ఈ అమెరికా లాంటి దేశాలకు నిద్ర లేకుండా చేశాడు ఇరానోడు. అటువంటి వాడిని ఈరోజు చంపితే అసలు మన దేశంలో వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు నాకు అర్థం కావట్లా. మరి మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది చంపిన వాళ్ళు వాళ్ళంతా, వాళ్ళకి ఈరోజు మీరు సపోర్ట్ ఇవ్వటం బాబు? భారతదేశంలో ఉండి అసలు మరి హ్యాపీగా వెళ్ళిపోండి బాబు. ఇరాను చెప్తుంది అదే, రష్మి నేను చెప్తుంది అదే, దేశంలో అంతా కోరుతుంది అదే. ఆ రోజు మాకు ప్రత్యేక దేశంగా అనుకుంటే ముస్లింలు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి. ఈరోజు మీరు ఇండియాలో ఉండి బాధపడతాం ఎందుకు? ఎలా ఇరాన్లో యుద్ధం చేయండి ప్లీజ్. ఇక్కడ మాత్రం బాధపడుతూ ఉండకండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఇండియాలో.